కామ్రేడ్ సాంబశివరావు గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరామ్ గారు, పార్టీ కేంద్ర నాయకులు చాడా గారు, లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు జానకిరాములు గారు, రమేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ రాష్ట్ర నాయకత్వం, ఈ సభకు హాజరైనటువంటి పెద్దలారా, కామ్రేడ్స్, చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రసాద్ గారు, బాలమల్లేష్ గారు ఇంత తొందరగా భౌతికంగా మన నుంచి దూరం అవుతారని చెప్పేసి ఎవరం కూడా అనుకోలేదు. ఎందుకంటే చనిపోయే వయసు కాదు, పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా చనిపోక తప్పదు. రామచంద్రరావు గారు వయసు రీత్యా ఆయన చనిపోయిందంటే కొంత ఇబ్బంది ఉన్నా కూడా అది తప్పేది కాదు. కానీ ఇద్దరు కామ్రేడ్స్ ఇంకా ఒక 20-25 సంవత్సరాల పాటు ఈ ఉద్యమంలో పని చేయవలసినటువంటి చేసే అవకాశం వయసు ఉన్నప్పటికీ కూడా అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా మన నుంచి దూరం కావటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కమ్యూనిస్టు శ్రేణులందరికీ కూడా బాధ కలిగించింది. ప్రసాద్ గారు కొద్ది రోజుల ముందే నాకు కలిశారు ఇక్కడ హైదరాబాద్ మీటింగ్ సందర్భంగా. చాలాసేపు మాట్లాడటం కూడా జరిగింది. ఆయన వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మిర్యాలగూడ, పాత మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ ఇప్పుడేమో హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ధనిక కుటుంబాలు, భూస్వామ్య కుటుంబాలు, కానీ వాళ్ళని భూస్వామ్య కుటుంబాలు అనరు. పేద వర్గాలకి, కూలి చేసుకునే వాళ్ళకి, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఆదుకునేటువంటి కుటుంబాలుగా వాళ్ళ ఇండ్లన్నీ కూడా ఒక ఆఫీసులాగా ఉండేది. ప్రతి ఇంటిపైన సుత్తగొడవలి ప్రత్యేకంగా గుర్తులే ఉంటాయి. ఆ రకమైనటువంటి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఖమ్మం జిల్లా ఉద్యమంలో అక్కడనే ఉంటూ పనిచేస్తూ ఆయన జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తూ ఆ రకంగా అనారోగ్యానికి గురై చనిపోవటం సిపిఐ పార్టీకే కాదు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు, ఆ కుటుంబానికి కూడా ఒక తీరని లోటుగా భావించక తప్పదు. అనేక ఆటుపోట్లు, ఆ తర్వాత అనేక నిర్బంధాలు కూడా తట్టుకొని ఆయన ఇతర జెండా దించకుండా చివరిదాకా ఆశయాన్ని ముందు తీసుకెళ్ళడానికి పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అనేటువంటిది ప్రసాద్ గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. సాంబశివరావు గారు చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా బాలమల్లేష్ గారు కూడా రంగారెడ్డి, హైదరాబాదు ఈ 2 జిల్లాల్లో ప్రత్యేకంగా ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కార్మిక ఉద్యమం, యువజన ఉద్యమం, విద్యార్థి ఉద్యమం, ఆయన ఎవరితో కూడా కాంట్రవర్షన్ లేకుండా అందరినీ కలుపుకొని తర్వాత ఏంటంటే అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నటువంటి అలాంటి గుర్తింపు, గౌరవం అనేది కామ్రేడ్ బాలమల్లేశం గారికి కూడా ఉన్నది. కాబట్టి అట్లాగనే రామచంద్రరావు గారు మరి ఆఫీస్ సెక్రటరీగా జీవితం అంతా త్యాగం చేస్తూ పనిచేశారు. ఈ ముగ్గురు కామ్రేడ్స్ కూడా ఎన్నో త్యాగాలు చేస్తూ వాళ్ళు మంచి జీవితం అనుభవించడానికి, సుఖమైన జీవితం అనుభవించడానికి అవకాశాలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ సమాజం మారాలి, సమాజం రావాలి, ఈ దోపిడీ సమాజం పోవాలి అనేటువంటి ఒక ఉన్నతమైన ఒక ఆశయంతో వాళ్ళు త్యాగాలు చేస్తూ పనిచేసినటువంటి నాయకులు. ఆ నాయకులని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మనం భావించాలి. పెద్దలు కోదండరామ్ గారు చెప్పారు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, డబ్బు, తర్వాత పూటకు ఒక పార్టీ మార్చి ఏ రకంగా ఒక విలువలు లేవు, ప్రమాణాలు లేవు, పద్ధతులు లేవు, ఇటువంటి రాజకీయాలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నాయకులు చనిపోవటం అనేది కూడా చాలా నష్టదాయకం అనేటువంటిది చెప్పడం అనేది కూడా జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా తెలంగాణలో ఈ ఇద్దరు నాయకుల యొక్క అవసరం మాత్రం చాలా ఉండే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష ఉద్యమాలు,
తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిసి పనిచేస్తున్నటువంటి అనేక సమస్యలపైన కలిసి పనిచేస్తున్నటువంటి ఈ కాలంలో ఈ నాయకులు ఇద్దరు కూడా చనిపోవడం అనేది ఆ తీరని లోటు అనేదే భావించక తప్పదు. అయితే ఇదే సందర్భంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎక్కడికక్కడ ఎవరి ఎజెండా తర్వాత ఏంటంటే ఎవరి లైను ఎవరి రాజకీయ విధానం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిసి ప్రత్యేకంగా ప్రజా సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పోకళ్ళు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కొన్ని విధానాలు సమస్యలపైన అందరం కలిసి పనిచేయవలసినటువంటి అవసరం మాత్రం వస్తుంది. ఇవాళ ఎర్ర జెండా ఎక్కడ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది అని కొంతమంది వెకిలిగా మాట్లాడే వాళ్ళు చాలామంది అక్కడక్కడ కనిపిస్తుంటారు. కానీ ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏం కనిపిస్తుంది మనకు? ఎర్ర జెండా వైపే, కమ్యూనిస్ట్ పార్టీ వైపు, మార్క్సిజం అనే సిద్ధాంతం వైపు, సోషలిజం అనేటువంటిదే పరిష్కారం, ఎర్ర జెండా చూయించేదే పరిష్కారం, ఆల్టర్నేటివ్ విధానాలు కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా దగ్గర తప్ప మరి ఇంకో జెండా దగ్గర లేవు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగానే శ్రామిక వర్గం అంతా కూడా ఏకమై ఇవాళ ఉన్నటువంటి సోషలిస్ట్ దేశాలేమో మరింత బలపడుతూ అభివృద్ధి సాధిస్తూ ముందు పోతూ ఉన్నాయి. మిగతా దేశాల్లోనేమో పెట్టుబడిదారీ దేశాల యొక్క కనుసైగల్లో నడిచినటువంటి దేశాలు, అనేక దేశాలు ఆర్థికంగా దెబ్బతిని అవి ఏమాత్రం కూడా తట్టుకోలేక ఎర్రజెండా వైపు, సోషలిజం వైపు, వామపక్షం వైపు ఇలా వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక దేశాల్లో కూడా వామపక్ష పార్టీ నాయకులు ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నారు. మననే శ్రీలంకలో చూసాము, నేపాల్లో చూస్తున్నాము, బంగ్లాదేశ్లో తిరుగుబాటు, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశాల్లో కూడా అనేక ఎన్నికల్లో వామపక్ష నాయకులు, కమ్యూనిస్టు నాయకులు గెలుస్తూ ఉన్నారు. అంటే పెట్టుబడిదారీజం ఒకవైపు, సోషలిజం ఒకవైపు. పెట్టుబడిదారీ విధానాలకు ఆల్టర్నేటివ్ విధానాలు ఎక్కడున్నాయంటే ఇంకెక్కడ లేవు. అది ఎర్ర జెండా, కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడనే ఉన్నాయి తప్ప ఇంకెక్కడ ప్రపంచంలో కనపడవు. ఎందుకంటే పెట్టుబడిదారీ పార్టీలు పెట్టుబడిదారీ ఆలోచనతోటి పెట్టుబడిదారులను బాగు చేయడానికి, కార్పొరేట్లను బాగు చేయడానికి పనిచేస్తాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా సిద్ధాంతం, ఎర్రజెండా ఆశయం ఏంది? సమసమాజం రావాలి, అసమానత లేని సమాజం రావాలి, ఒకరు ఇంకొకరిని దోచుకోకూడదు, సంపద అందరికీ చేరాలి అనేటువంటి సిద్ధాంతం. కాబట్టి ఈ రెండే ఉంటాయి ప్రపంచంలో. కాబట్టి ఎక్కడైనా కూడా అది రోజు రోజుకు ఇలా పెట్టుబడిదారీ సమాజం విధానాలు రోజు రోజుకు పతనమవుతున్నాయి. సోషలిస్టు సమాజం, సోషలిస్టు వ్యవస్థ అనేది బలపడతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మరింత మనం కమ్యూనిస్టులంగా అందరం కూడా ఏకమై పనిచేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. కమ్యూనిస్టులు అవసరం లేదు, కమ్యూనిస్టులే అవసరం. ఇప్పుడు కమ్యూనిస్టు సిద్ధాంతమే అవసరం. ఇప్పుడు మన ఉద్యమాలే చాలా అవసరం అని చెప్పేసి ఇవాళ మేధావులు, ఇప్పుడు కోదండరామ్ గారు లాంటి మేధావులు కూడా అనేక మంది ఈ ఉద్యమాలు బలపడాలి, ఈ పార్టీలు బలపడాలి, ఈ సిద్ధాంతం బలపడాలి, ఆల్టర్నేటివ్ ఇదే. ఇవాళ రాజకీయాలంటే, పాలన అంటే డబ్బులతో నడిపిస్తూ ఉన్నారు. అతిపెద్ద వ్యాపార రంగంగా ఇవాళ రాజకీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా, కుటుంబ లిమిటెడ్ కంపెనీలాగా పార్టీలు ఏర్పాటు చేసుకొని ధనబలంతో పదవుల్లోకి వచ్చి, అధికారంలోకి వచ్చి వ్యాపార రంగంగా మార్చేస్తూ ఉన్నారు. దీన్ని మార్చాలంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మన ఎర్రజెండా తప్ప, మన కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇటువంటి సమయంలో ఈ కామ్రేడ్స్ అనేటువంటిది మన నుంచి దూరం కావటం అనేది తీరని లోటు అని చెప్పేసి భావించక తప్పదు. ఏదున్నా ముందు కాలంలో మాత్రం కమ్యూనిస్టులందరూ కూడా ఏకం కావాలి, ప్రజా సమస్యలపైన బలమైన ప్రజా ఉద్యమాలు నడపాలి, ఆల్టర్నేటివ్ ఒక విధానం, పాలసీ అనేటువంటిది మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. దానివల్లనే సమాజం మారుతుంది, సమసమాజం వస్తుంది. ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేది కమ్యూనిస్టులు తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది కూడా మనం గమనంలో పెట్టుకొని రాబోయే కాలంలో ఎర్రజెండా పేరుతో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా, ముఖ్యంగా ఇలా నేపాల్లో ఆ పనిచేస్తున్న అక్కడ పవర్లోకి వచ్చారు. నేపాల్లో ఎర్రజెండా పేరుతో తర్వాత అభ్యుదయవాదులు, తర్వాత కాస్త మానవతావాదులంతా ఏకమైతేనే అక్కడ అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఎక్కడైనా అదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఏంటంటే ఈ నాయకులకు నిజమైనటువంటి నివాళులు
మనం అర్పించిన వాళ్ళం కావాలంటే ఆ నాయకుల యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళటానికి మనం ఎర్రజెండా పార్టీకి సంబంధించిన కమ్యూనిస్టులం అంతా కూడా ఏకమై కలిసి ఐక్యంగా బలమైనటువంటి ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రంలో నడిపించడానికి కూడా సిద్ధం కావాలి. అప్పుడు మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కారం అయితే తప్ప మరొకటి కావని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడిప్పుడే ఆ కార్యక్రమాల ఎజెండా మొదలైంది. మన రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే మన వామపక్ష పార్టీ నాయకులంతా కూర్చొని మాట్లాడటం కూడా జరుగుతూ ఉన్నది. ఒక బలమైనటువంటి ఉద్యమాలు నడిపిస్తేనే మతోన్మాద విధానాలని, పెట్టుబడిదారీ విధానాలని, ప్రభుత్వాలు అనుసరిస్తున్న దివాళాకోరు విధానాలని వెనక్కి కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకెవ్వరు కూడా లేరు. మిగతా వాళ్ళంతా వ్యాపారం, డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు సంతలో సరుకులాగా ఓట్లు కొనుక్కొని, సీట్లు కొనుక్కొని పదవులకు వచ్చి ఆ పని తప్ప ఇంకో పని లేదు. త్యాగాలు చేసే పని లేదు. సమాజాన్ని మార్చాలనేటువంటి ఆలోచన లేదు. మానవతా ఆలోచనే లేదు. కాబట్టి మనపైనే ఉంది ఆ బాధ్యత. ఎప్పటికైనా ఏనాటికైనా ఎర్రజెండా కమ్యూనిస్టులు మాత్రమే సమాజాన్ని మార్చగలుగుతారు, సమాజాన్ని తీసుకురాగలుగుతారు, సంపద అందరికీ చేరేయగలుగుతారు. అది మనపైనే ఉంది ఆ బాధ్యత. కాబట్టి మనం అందరం మరి ఎవరి ఎజెండా ఉన్నా కూడా అవన్నీ కాస్త పక్కకు పెట్టి అందరం కలిసి ఒకటే ఆశయం, ఒకటే ఎజెండా, ప్రజా ఎజెండా కాబట్టి దాన్ని తీసుకొని నడిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఏదున్నా ఆ కామ్రేడ్స్ మామూలు త్యాగం చేసిన వాళ్ళు కాదు. ప్రసాద్ గారు కానీ, తర్వాత మల్లేష్ గారు కానీ, రామచంద్రరావు గారు జీవితం అంతా త్యాగాలు చేస్తూ నిజాయితీగా, బాధ్యతగా, క్రమశిక్షణగా, ఆదర్శంగా పనిచేసినటువంటి ఒక ఉన్నతమైన ఆశయం కొరకు పనిచేసినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆశయాలను సాధించడానికి మనమంతా కూడా ముందుకు సాగుదామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి మరి సిపిఐ నాయకత్వానికి పెద్దలకు ధన్యవాదాలు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకంగా వారికి మరి వారి కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతిని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. జోహార్లు కామ్రేడ్ ప్రసాద్ గారికి, జోహార్లు కామ్రేడ్ మల్లేష్ గారికి, జోహార్లు రామచంద్రరావు గారికి. సాధిస్తాం అమరవీర ఆశయాలని. రావాలి కష్టజీవుల రాజ్యం, పోవాలి దోపిడీ రాజ్యం.